యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ నేతలు ధర్నాకు దిగారు. గత 10 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో మండల పరిధిలోని అనేక గ్రామాలలో రోడ్లు దెబ్బతిన్నాయని, కొన్ని చోట్ల ఇళ్లు కూడా కూలిపోయినట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటివరకు బాధితులను ఆదుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయడంతో పాటుగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ మీద 32 రూపాయలు, డీజిల్ మీద 32 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా పెంచి పేద ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ఉంది. కాబట్టి దయచేసి వెంటనే నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, తర్వాత పేదలకు నిత్యావసర వస్తువులతో పాటు అనేక రకాల రేషన్ సరుకులు ఇవ్వాలని, ఆ రేషన్ సరుకులు 14 వస్తువులు అందజేయాలని, ఒక సన్న బియ్యంతో పాటు మంచి నూనె, తర్వాత మంచి నూనె, ఉప్పు, పప్పు, కారం, చింతపండు వెనకట ఇచ్చినట్టు మన మధురబాబు మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఆయన పేరు రాజశేఖర్ ఇచ్చినటువంటి నిత్యావసర ధరలను అందరికీ రేషన్ దుకాణాల ద్వారా ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతులకు కూడా వెనుకకు వర్షాలు పడ్డాయి, ఇప్పుడు యూరియా ఇబ్బంది జరుగుతూ ఉంది. ఆ యూరియా కూడా సకాలంలో అందించి రైతులకు మేలు చేయాలని, ముందుగా పెట్టిన వర్షాలు కోతకు వచ్చినాయి వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరిచి ఆ రైతులకు కొనుగోలు మద్దతు ధరకు రైతులను ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా అన్ని గ్రామాలలో కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుయాత్ర జరపాలని చెప్పి పార్టీ పిలిపించింది. అదే రకంగా మండలంలోని అన్ని గ్రామాలలో కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సర్వే చేసి ఉన్న సమస్యల్ని ఇవాళ ఎంఆర్ఓకు వినతిపత్రం ద్వారా తెలియజేయాలని చెప్పి ప్రభుత్వానికి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. అనంతరం నిర్వహించడం జరుగుతుంది. గ్రామాల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఈ పాలకులు లేకపోవడం, సర్పంచులు లేకపోవడం వల్ల అనేక సమస్యలు పేరుకుపోయినాయి. ఇవాళ పారిశుద్ధ్యం కానీ, మంచినీటి సమస్య కానీ ఇవాళ పట్టించుకునే పరిస్థితి లేదు. గ్రామాలలో అనేక విధమైన రోగాలు వచ్చే ప్రమాదం జనానికి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అదే రకంగా ఈ వారం గత 15 రోజులుగా ఈ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఈ వర్షాలకు కూడా ఇల్లు లేక మామూలుగా ఉన్న ఇల్లు కూడా కూలిపోయి నిరాశ్రయమైన పరిస్థితి ఉంది. కొంతమంది శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో కూడా ఇప్పటిదాకా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పేదలందరినీ కూడా ప్రభుత్వం ఒక సర్వే గ్రామాన తిరిగి సర్వే చేసి అటువంటి నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టియాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అనేక సమస్యలు గ్రామాలలో ఉన్నాయి. పారిశుద్ధ్యం కానీ ఇవాళ సర్పంచులు లేకపోవడం వల్ల చెత్త చెదారం కూడా గ్రామాలలో పెరిగి ఇవాళ ఇబ్బందికరంగా మారింది. ప్రజలకు దోమలతోటి రోగాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అధికారులు కూడా ప్రతి గ్రామంలో కూడా హెల్త్ క్యాంపులు పెట్టి జనానికి ఇప్పటికే చాలా గ్రామాలలో జ్వరాలు వచ్చి జనం ఇబ్బంది పడుతూ ఉన్నారు. హెల్త్ క్యాంపుల ద్వారా పెట్టి జనానికి కూడా మందులు ఇచ్చి చేయాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా అన్ని గ్రామాలలో కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుయాత్ర జరపాలని చెప్పి పార్టీ పిలిపించింది. అదే రకంగా మండలంలోని అన్ని గ్రామాలలో కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సర్వే చేసి ఉన్న సమస్యల్ని ఇవాళ ఎంఆర్ఓకు వినతిపత్రం ద్వారా తెలియజేయాలని చెప్పి ప్రభుత్వానికి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. అనంతరం నిర్వహించడం జరుగుతుంది. గ్రామాల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఈ పాలకులు లేకపోవడం, సర్పంచులు లేకపోవడం వల్ల అనేక సమస్యలు పేరుకుపోయినాయి. ఇవాళ పారిశుద్ధ్యం కానీ, మంచినీటి సమస్య కానీ ఇవాళ పట్టించుకునే పరిస్థితి లేదు. గ్రామాలలో అనేక విధమైన రోగాలు వచ్చే ప్రమాదం జనానికి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అదే రకంగా ఈ వారం గత 15 రోజులుగా ఈ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఈ వర్షాలకు కూడా